ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే దాదాపు చూసుకోవచ్చు పొలిటికల్ సైన్స్ ప్రకారంగా ఇటుపక్క అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్, ఇటుపక్క అధికారం లేని అంటే ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. అంటే ఏమని అడుగుతుందంటే దాదాపు 5 విషయంలో ప్రతిరోజు పేపర్లో మనకు వినిపించేది ఏంటంటే 5 విషయాలు బాగా గమనించుకోవాలి. 1, అన్నదాతలకు మరణాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. అదేవిధంగా 2, విద్యార్థులు అంటే నిరుద్యోగుల సంఖ్య ప్రజల్లో పెరుగుతుంది. అది ఇంకో ఏంటంటే ఆటో డ్రైవర్ల అసోసియేషన్ అంటే ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారని దాని గురించి. 4, చేనేత కార్మికులు కూడా రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయని. ఇంకోటి మాజీ సర్పంచ్ విషయంలో కూడా ఇప్పటివరకు బిల్లు పెట్టలేదు. ఇంకోటి 6వది ఏంటంటే దాదాపు గురుకుల విద్యార్థులు అంటే గురుకుల పాఠశాలలో కూడా ఎవరైతే మధ్యాహ్న భోజనం విషయంలో చాలా వరకు కూడా అవినీతి జరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో కొన్ని ఫుడ్ పాయిజన్లు కూడా అవుతున్నాయి సంబంధించిన విషయాలు మనకు కనిపిస్తుంది. ఇటు చూసుకున్నట్లయితే ఆహార విషయంలో అంటే గురుకుల పాఠశాలలో అయితే మధ్యాహ్న భోజనంలో అనారోగ్య సమస్యలు పిల్లలకు